సప్తగిరి కోచింగ్ సెంటర్ మా వద్ద ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్సి గ్రూప్ డి లకు అనుభవజ్ఞులైన ఢిల్లీ, హైదరాబాద్ ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్ ఇవ్వబడును. ఏసీ క్లాస్ రూమ్స్, క్వాలిటీ రీడింగ్ చార్ట్స్, డిజిటల్ బోర్డ్స్, బెస్ట్ స్టడీ హాల్ మా ప్రత్యేకత. సప్తగిరి కోచింగ్ సెంటర్, ఎంఆర్ పేట, తుని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తుని మండలం వల్లూరులో ప్రజాప్రతినిధులు శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి పాల్గొని ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. అక్కడ నుంచి 3,000 జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పెట్టింది 1000 పెంచడానికి. చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన అంటే ప్రభుత్వం బాగుందా సరేదా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కాడు కదా, ఎక్కిన తర్వాత మీకు ఎంత ఇచ్చాడు పెన్షన్? 7,000 ఇచ్చాడు అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి విలేజ్ వెళ్ళి ఇలా కనుక్కోండి వాళ్ళకి 7,000 అందిందా, లేకపోతే కార్యకర్తలు ఎవరైనా ఉద్యోగం ఏమో మోసం చేశారేమో అని తెలుసుకోమన్నారు. అది గురించి అడుగుతున్నాం. ఓకే అమ్మా, సంతోషం. మేము ఎలాగ తిరుగుతున్న తర్వాత మీరు గవర్నమెంట్ నేను తిరిగి ఆల్రెడీ గత 5 సంవత్సరాలు చెప్పాలా? చెప్పకపోతే మేమని పంచాయతీ ప్రెసిడెంట్ గారు అవని, లేకపోతే మేడం గారు అవని, ఎమ్మెల్యే గారు అవని, అంటే అటువంటిది మర్చిపోయి అతను అన్ని వ్యాపారాలను పెట్టి నాశనం చేసి తిరుపతి దేవస్థానాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈ సభాముఖంగా అతన్ని ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి, ఇలా తప్పుడు కార్యక్రమం మానేసి మంచిగా భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలని. చిన్న వయసు మీది, ఈ చిన్న వయసులో తప్పుడు కార్యక్రమం చేయకండి. చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి విధానం చూస్తుంటే నాకు మర్చిపోతుంది, ఈ పెన్షన్ కూడా 7,000 ఇస్తానంటే ఎలా ఇవ్వగలమని చెప్పి ఆ రోజు అడిగాను. అయినా సరే అతను ఆలోచన విధానం నాకు నచ్చింది, అతను చూసి నేర్చుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే అటువంటి నాయకుడే ఒక స్టెప్ తగ్గి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా నేర్చుకోండి. మీ నాన్నగారు చేసే సీఎం, అతనిలాగా మీరు కూడా నేర్చుకోండి.